సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ పై ధర్మ సమాజ్ పార్టీ టీఎస్పీ అధినేత విశారదన్ మహారాజ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ కొమరంభీం ఆనాడు బాణాలు తుపాకులతో పోరాటం చేశారని, కానీ ఇప్పుడు మన ఆయుధం రాజ్యాంగమేనన్నారు. ఈ మధ్య కొమరంభీం పాత్రతో ఓ చిత్రం వచ్చిందని, అందులో జూనియర్ ఎన్టీఆర్ నటించారని గుర్తు చేశారు. ఆ చిత్రంలో పేదల భూముల హక్కుల గురించి కొమరంభీం పాత్ర గురించి చెప్పారని, దీని ద్వారా చిత్ర పరిశ్రమ వారు పేదల వద్ద ఇక 20,000 కోట్ల రూపాయలను కొలగొట్టారని 2,000 కోట్ల రూపాయలను కొలగొట్టారని ఆరోపించారు. సినిమాలో కొమరంభీం కనిపించిన జూనియర్ ఎన్టీఆర్ నిజ జీవితంలోనూ భూమి పోరాటంలో భాగం పంచుకోవాలని డిమాండ్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ నిజమైన హీరోనా లేక తెర మీద మాత్రమే హీరోనా అని ప్రశ్నించారు. నిజమైన హీరో అయితే ఆదివాసుల యుద్ధంలో పాల్గొనాలన్నారు. ఈ పోరాటంలో జూనియర్ ఎన్టీఆర్ కలిసి రాకపోతే అవసరమైతే ఆయన ఇంటిని ముట్టడి కూడా చేయాలని అన్నారు. ఆదివాసుల భూ పోరాట కథ చెప్పి కోట్లాది రూపాయలు తీసుకున్నందుకు పోరాటంలో పాలు పంచుకోవాలని కోరారు. తమిళనాడులో సినిమా నటులు చిత్రాలలో నటిస్తూనే ప్రజల్లోకి వచ్చి పోరాటం చేస్తారని, కానీ తెలుగు నటులు మాత్రం సినిమాలోనే హీరోలుగా నటిస్తారని విమర్శించారు.